హాయ్ అండి. ఇప్పుడు ఆది జాకెట్ తోటి ఫ్రంట్ డాట్స్ ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఈజీగా ఇది ఉంది కదండి, ఈ డాట్ కుట్టు ఇక్కడ నుంచి మనం ఎంత కుట్టేసుకుంటామో అంత పాదం ఖర్చు వదిలిపెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకోవాలి. కరెక్ట్ కొలుచుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఎంతైతే ఇక్కడ మడిచిండ్రో చూడండి, కనిపిస్తుందా? వీళ్ళు ఎంతైతే ఇక్కడ మడిచిండ్రో దాన్ని కొలుచుకోవాలి టేప్తో కానీ లేదు. ఎదుగు 1.5 ఇంచి, జస్ట్ 1.5 ఇంచి అంటే దీన్ని స్ట్రైట్గా ఇలా గీసుకోండి. వీళ్ళు ఎంత పొడవు పెట్టిండ్రో కూడా ఒకసారి చూసుకోండి. ఫ్రంట్ డాట్ ఎంత చక్కగా వేస్తే అంత బాగా జాకెట్ కూర్చుండిద్ది. ఓకేనా? మినిమము 1.5 అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకేనండి. దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ ఊరికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. 1.5 ఇంచు పెట్టుకున్నారు కదా, ఆ 1.5 ఇంచుకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక్కసారి ఇలా టైట్గా అనండి. అస్సలకి ఇంకా మీరు దీన్ని ఇలా కుట్టేసేసిన చాలు, అస్సలకి ఇంకా మార్పు అనేది ఏమీ రాదండి. ఈ డాట్కి చాలా బాగొచ్చిద్ది. ఇలా ఫ్రంట్కి డాట్కి కూర్చోవడం మనం వేయడానికి చూస్తే ఈ 2 సెంటర్ చేసుకోండి. పెద్ద కష్టం ఏం కాదండి. కాకపోతే జాకెట్ కుదరడం అంతా ఏంటంటే డాట్స్లోనే ఉండిద్ది. చూసిందా? ఇక్కడ ఈ 2 సెంటర్ చేసేసుకొని ఇక్కడ ఒక మూడేళ్ళు గ్యాప్ ఇవ్వండి. ఈ డాట్కి ఇలా క్రాస్గా పెట్టండి. 3 ఏళ్ళు డాట్ ఇలా సేమ్ అంతే. ఈ సెంటర్ డాట్ కూడా దీనికి ఎదురుగా ఇలా పట్టుకోండి. ఇలా ఒక్కసారి ఇలా అనండి. అన్న తర్వాత దీనికి కూడా 3 ఏళ్ళు గ్యాప్ ఇవ్వండి. అర్థమవుతుందా? 3 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి ఒక్క లైన్ ఇలా కొట్టుకోండి. అంతే. ఇంకా పెద్ద కష్టం ఏం కాదు. బ్లౌజ్ కుదరలేదు అని ఎవ్వరు అనరు. ఫ్రంట్ ఎంత చక్కగా కూర్చుండిద్ది అంటే అంత చక్కగా కూర్చుండిద్ది.